అంతర్జాతీయ వేదికపై రేవంత్ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై నోటికొచ్చినట్లు మాట్లాడిన రేవంత్ తీరుపై తెలంగాణ వాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. సీఎం రేవంత్ విదేశాలకు వెళ్లింది పెట్టుబడులకా లేక రాజకీయాలకా అని ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై అవాకులు పేలుతూ పారిశ్రామిక దిగ్గజాల ముందు రేవంత్ రెడ్డి రాష్ట్రం పరువు తీశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉద్దేశాన్ని మరచి చేస్తున్న రాజకీయ విద్వేష ప్రకటనలను తెలంగాణ ప్రజలు ఈసడించుకుంటున్నారు. అంతర్జాతీయ వేదికలపై సీఎం హోదాలో అవాకులు చెవాకులు పేరడంపై మండిపడుతున్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు రాష్ట్రం ఔన్నత్యాన్ని పెంచేలా సీఎం ప్రసంగాలు ఉండాలి. కానీ రాష్ట్ర ప్రతిష్టతను దెబ్బతీసేలా రేవంత్ మాట్లాడుతున్నారని తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సీఎం హోదాలో విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడలేదని గుర్తుకు చేస్తున్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి హలో లండన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం విదేశీ పర్యటన అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి దాన్ని కూడా రాజకీయం చేశారు. విదేశాల్లో సైతం అవే రాజకీయ విమర్శలతో తన నైజాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో విదేశీ వేదికలపై రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించేందుకు నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా శ్రమించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంపై కుదుర్చుకున్న ఒప్పందాలతో పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. ఆ వేదికలపై కేటీఆర్ చేసిన ప్రసంగాలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో తెలంగాణ ప్రతిష్ట, గౌరవం పెరిగాయి. కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా రేవంత్ పర్యటన సాగడంతో అప్పుడు కేటీఆర్ వ్యవహార శైలిలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ వాదులు పోల్చి చూస్తున్నారు. తాను వచ్చింది పెట్టుబడులను సాధించడానికా లేక రాజకీయాలు చేయడానికా అనే విచక్షణను కూడా మరిచారని రేవంత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.